మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి. యాజ్ ఏ అనలిస్ట్ గా ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది విన్నారు కదా, సో మీరేం చెప్తారు, మీరేమి అంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే ప్రేక్షకులకు, మీకు కూడా. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొద్ది కాన్సన్ట్రేట్ చేసి జరిగింది. వచ్చిన 2 నెలల తర్వాత రాష్ట్రంలో ఉన్న బేవరేజెస్ డిపోలకు సంబంధించి అన్ని సిఐడి తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ సిఐడి తనిఖీల నేపథ్యంలో కొన్ని ఆధారాలు దొరకడంతో అప్పుడున్న గతంలో అప్పుడు పనిచేసిన వాసుదేవ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన చాలా కాలం జైల్లో కూడా ఉన్నారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఏదైతే ఈ కుంభకోణంలో ఎవరైతే పాత్రదారులుగా ఉన్నారని ఆయన వెల్లడించాడో ఆ మేరకు డిస్టిలరీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్టిలరీస్కి సంబంధించి అన్నింటిలో కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో అదంతా కూడా సిఐడి ఇప్పుడు వాళ్ళ మీద అరెస్టులకు దిగబోతుందనే ఒక లీకులు అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్లమెంటరీ నాయకుడిగా ఉన్న, పార్లమెంట్లో లోక్సభకు సంబంధించిన నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అది ఇంకా పెండింగ్ లో ఉంది. హైకోర్టు దాని మీద డెసిషన్ తీసుకోవడానికి ప్రస్తుతం పెండింగ్. సో ఇదంతా చూసినట్లయితే మనము లావు కృష్ణదేవరాయలు గారు 2 రోజుల క్రితం లోక్సభలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి డీటెయిల్డ్ గా లోక్సభ సాక్షిగా ఆయన వెల్లడించిన అంశాలు మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఏంటంటే రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మద్య నిషేధం చేశాకనే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పింది. ఆ తర్వాత ఆ కాలంలో దాని దిశగా కొన్ని ప్రయత్నాలు చేశాము, అంత సాధ్యం కాలేదని వెళ్ళింది. ఆ తర్వాత ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. అది ముగిసిన అంకం. అయితే ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే మద్య నిషేధానికి సంబంధించి వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకున్నారో కానీ అలా తీసుకోకుండా ప్రభుత్వం ద్వారా మద్య దుకాణాలు నిర్వహించి ఆ మేరకు కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఆయన ఆరోపణల సారాంశం. ఆయన అనేది ఏంటంటే మొత్తం 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే దానిలో 18,000 కోట్ల రూపాయల మేర నిధులు మొత్తానికి దుర్వినియోగం అయ్యాయి. దానిలో 4,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి సంబంధించిన మౌలిక సదుపాయాల సంస్థ ఉంది. దానికి సంబంధించి సునీల్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆ సునీల్ రెడ్డికి ద్వారా దుబాయ్, ఆఫ్రికా, ఇతర దేశాలకు కూడా మళ్లించారనేది ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదొకటి. మద్యానికి సంబంధించి అంతర్జాతీయ బ్రాండ్లు ఏదైతే మద్యం ప్రియులు కోరుకుంటారో వాళ్ళకి సంబంధించిన అంతర్జాతీయ బ్రాండ్లను కూడా రాష్ట్రంలో అమ్మనీయకుండా చేసి మోనోపొలిగా వీళ్ళకి సంబంధించిన ఏదైతే అనుకుంటారో ఆ కంపెనీలకు మాత్రమే మద్యం విక్రయాలు అప్పగించారు. అదొకటి. రెండోది ఏంటంటే ఆయన ప్రధానంగా ఇంకో ఆరోపణ చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో, అంటే మన దేశంలోనే చూస్తే 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లకు డిజిటల్ పేమెంట్స్ బ్యాంకుల ద్వారా ప్రతి కూరగాయలు అమ్ముకునే దుకాణం దగ్గర నుంచి ఒక పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, కర్రీ పాయింట్ల దగ్గర కానీ అందరూ కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి 99,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే కేవలం 690 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ల రూపంలో జరిగినాయి. మిగతా 98,000 కోట్ల రూపాయల చిల్లర మొత్తం కూడా క్యాష్ రూపంలో జరిగింది. ఇదే అసలు కుంభకోణానికి మూల కారణంగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన చాలా సినిమాటిక్ గా కూడా చెప్పారు. జనరల్ గా సినిమా ఉంటే ఏంటంటే మనకి బాహుబలి, త్రిబులారు, అదేవిధంగా పుష్ప సినిమాలు మన తెలుగు సినిమాలుగా ఉండి 1,700 కోట్ల రూపాయల కోట్లు వసూలు చేశాయి. ఇక్కడ ఇది చూస్తే అంతకు మించిన కుంభకోణంగా కనపడుతుందని చెప్తూ ఢిల్లీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి కేవలం 100 కోట్ల రూపాయలు ఉంటేనే అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అక్కడ ఉన్న ఇంకొక మంత్రి మనీష్ సిసోడియా, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంత సంబంధాలున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బంధువు అంటారు. ఆయనకు సంబంధించి కూడా వాళ్ళు ఆ కేసులో కేసీఆర్ గారి కుమార్తె కూడా తీసుకున్నారు. అసలు 100 కోట్ల రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం. ఇక్కడ 18,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత రోజు మరి వార్తల్లో ఏమొచ్చిందంటే మనం దినపత్రికలో చూసినప్పుడు ఇదంతా కూడా నేను చెప్పింది అమిత్ షా గారు ఆయన్ని పిలిపించుకొని ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగారు. ఆ అడిగిన నేపథ్యంలో దీని మీద మరిన్ని చర్యలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఎప్పుడైతే గతంలో 2019-24 మధ్య ఉన్న మద్యం
అమ్మకాలకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి శిక్ష చేసే అవకాశాలు ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ విస్తృతంగా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉంది. దానికి సంబంధించి మిథున్ రెడ్డి గారి మీద కూడా ప్రేర్ చేస్తా ఉంది అనే నేపథ్యంలో ఆయన కూడా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకునే దానిలో భాగంగా తనను అరెస్ట్ చేయొద్దంటూ ఈ కుంభకోణానికి తనకు ఏమాత్రం సంబంధం లేదు. నిజానికి అసలు ఈ డిస్టిలరీలు కానీ ఇవన్నీ కానీ చూసినట్లయితే మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. అయితే మరి ఆయన్ని ఏ విధంగా దీనికి కారకుడయ్యారనేది వాసుదేవ్ రెడ్డి గారు ఏం చెప్పారనేది మనకి ఇన్వెస్టిగేషన్లు తేలాలి. ఇంకోటి కూడా మనం ఇక్కడ పరిశీలించచ్చు. పేర్ని నాని గారు, గురుమూర్తి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన లోక్సభలో అది వెల్లడించిన తర్వాత వాళ్ళిద్దరు ఏమంటారంటే అసలు ఆ సమయంలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఎంపీగా, అప్పుడు ఎందుకు నోరు తెరిచి చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది అంటే చెప్తున్నారు కదా గొంతు నొక్కేశారు అనేసి అని చెప్పి వైసీపీ వాళ్ళ గొంతులు నొక్కేశారు అనేసి అని చెప్పని టీడీపీ ఇప్పుడు చెప్తుంది కదా, ఇందాక మాట్లాడారు కదా. అదే టీడీపీ జనసేన వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉన్నారు. నేననేది ఏంటంటే 18,000 కోట్ల కుంభకోణం జరిగినప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఆయన ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అనేది వైసీపీ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. అయితే ఇక్కడ వైసీపీలో విచిత్రంగా ఏంటంటే అసలు ఆ సునీల్ రెడ్డి ఎవరు, ఆ సునీల్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, ఆ సునీల్ రెడ్డికి మాకు ఎటువంటి సంబంధం లేదనేది అయితే వైసీపీ చెప్పలేదు. కేవలం ఆరోపణలు అయితే ఖండించింది. అసలు మన కృష్ణదేవరాయలు గారి మీద సంధించింది. ఆయన రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద కాకుండా ఈ మద్య నిషేధం మీద మేము పారదర్శకంగా చేశాము అమ్మకాలన్నీ కూడా. ఇప్పుడే అసలు ఈ సర్కార్ కూటమి వచ్చిన తర్వాతే మద్యం కుంభకోణం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ షాపుల్ని కేటాయింపు చేసుకుని దాని ద్వారా కుంభకోణానికి పాల్పడుతున్నారు, అంతేగాని మేము ఎటువంటి కుంభకోణానికి పాల్పడలేదని చెప్తా ఉంటారు. మరి సిఐడికి దొరికిన ఆధారాలు ఏంటి, అమిత్ షా గారికి ఇచ్చిన ఆధారాలు ఏంటి, లోక్సభలో సాక్షిగా భారత పార్లమెంట్ సాక్షిగా కృష్ణదేవరాయలు గారు అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా ఆ దర్యాప్తు సంస్థలకు అందజేస్తే ప్రజలకు సంబంధించిన దుర్వినియోగం అయిందా సొమ్ము, ఆ సొమ్ము విదేశాలకు నిజంగా తరలిపోయిందా, తరలిపోతే తిరిగి ఏ విధంగా మళ్ళీ మన ఖజానాకు చేరుస్తారు, ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన అంశంగా నేనైతే చెప్తాను.